వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్‌గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి సేవా గుణం అనేది రోజు రోజుకి కూడా శృతిమించిపోతుంది. అసలు ఎలా ఉందనంటే, రోజు రోజుకి కూడా తన జోబిలో ఎంతుంది, తన అకౌంట్‌లో ఎంతుంది, తన ఆస్తుపాస్తులు ఎంతున్నయి, మెయిన్‌గా అప్పులు ఎంతున్నయి, పిల్లల ఫ్యూచర్ ఏంటి, వాళ్ళ భవిష్యత్తు ఏంటనేది ఆలోచించకుండా కుడి చేత్తో దానం చేస్తే ఎడమ చేతికి కూడా తెలియకుండా అది కనీసం మీడియా ముఖంగా కూడా ఎవరికీ కనిపించకుండా పోతుంది. కానీ ఎక్కడికి వెళ్ళినా గానీ లక్షలు, కోట్లు తను సంపాదించిన కష్టార్జితం ఏదైతే ఉందో పంచేస్తున్నారు. పోనీ గతంలో పంచారు అనంటే ఆయనకి ఏ పదవి లేదు. రాజకీయాల్లోకి వచ్చాడు, పార్టీ పెట్టాడు. కానీ సినిమా ఇండస్ట్రీలో మంచి పొజిషన్‌లో ఉన్నాడు. ఒక సినిమా తీస్తే 50,00,00,000, 70,00,00,000 తీసుకునే పొజిషన్ ఉంది కాబట్టి పంచాడు అనుకోవచ్చు. సేవా కార్యక్రమాలు చేశాడు. రాజకీయాల్లో ఎదగడానికి చేస్తున్నాడు అనుకోవచ్చు. కానీ ఈయన డిప్యూటీ సీఎం అయ్యి 5 శాఖలకు మంత్రి అయ్యి, పిఠాపురానికి ఎమ్మెల్యే అయ్యి కూడా ఇప్పటికి కూడా సేవా గుణం అనేది మానుకోలేదు. తాజాగా చూసుకుంటే నిన్న ప్రత్యేకించి కూడా పవన్ కళ్యాణ్ గారు పల్లె పండుగ రెండో విడత కార్యక్రమాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 ఇంకుడు గుంటల కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రారంభించడానికి కర్నూలు జిల్లా పుడిచెర్ల గ్రామానికైతే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం జరిగింది. అక్కడ సభా ప్రాంగణంలో ప్రజలతో మాట్లాడుతూ చాలా కీలకంగా కొనిదల అనే ఒక గ్రామం ఏదైతే ఉందో ఆ గ్రామానికి, ఆ గ్రామ అభివృద్ధికి 50,00,000 రూపాయలు తన సొంత జోబిలో డబ్బులు తన ట్రస్ట్ ద్వారా ఇవ్వడం అయితే జరిగింది విరాళం. అంటే ఎలా ఉందనంటే రోజు రోజుకి కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక డిప్యూటీ సీఎం అయ్యుండి పంచాయతీరాజ్ శాఖ మంత్రి, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, మిగిలిన శాఖలకు కూడా ఆయన మంత్రి చాలా వరకు కూడా. ఆ శాఖల్లో డబ్బులు తీసి ఇవ్వచ్చు. కానీ దానికి కొంత ప్రొసీజర్ ఏదైతే ఉందో గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ రావడానికి టైం పడుతుంది. కొన్ని గవర్నమెంట్ లెక్కల్లో లేని సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తన దగ్గరికి రాగానే వెంటనే కూడా ఆ సమస్య వెంటనే పరిష్కరించాలని చెప్పి వెంటనే కూడా 50,00,000 రూపాయలు ఆ గ్రామానికి ఇవ్వడం జరిగింది. ఇదే కాదు గతంలో పల్లె పండుగ అనే కార్యక్రమానికి రైల్వే కోడూరు నియోజకవర్గంలోని మైసూరు వారి పల్లె అనే గ్రామానికి వెళ్ళి కూడా ఆ గ్రామంలో జనసేన వీర మహిళ జనసేన గ్రామ సర్పంచ్‌గా ఉండడంతో ఆ గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి గతంలో 2020లోనో 21లోనో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినప్పుడు లెగ్గినప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఆ వీర మహిళ సర్పంచ్ అయినప్పుడు తనకి మాటిచ్చారు. ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాదని చెప్పి. ఆ గ్రామం కోసం కొన్ని నిధులు కేటాయించారు. ప్రత్యేకించి కూడా ఆ గ్రామంలో ఉన్న పాఠశాల ఏదైతే ఉందో ఆ పాఠశాలకి పిల్లలు ఆడుకోవడానికి స్థలం లేదనంటే దగ్గరగా 65,00,000 రూపాయలు సొంత జోబిలో డబ్బులు ట్రస్ట్ ద్వారాగా ఇచ్చి పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఒక ఎకరం భూమి కొని అది ప్రభుత్వం పేరున రిజిస్ట్రేషన్ చేయించారు. ఇంకా అవి సరిపోలేదన్నట్టు అదే స్కూల్లోనే కొన్ని కంప్యూటర్లు గానీ, మెయిన్‌గా మంచినీటి సదుపాయాలు అంటే ఆర్‌ఓ ప్లాంట్లు పెట్టడం జరిగింది. ఇంకా ఇలాంటివి చాలానే ఉన్నాయి. ఇంకా ఎగ్జాంపుల్‌గా మొన్న కూడా తాజాగా చూసాం. మొన్న ఒక ఇంటర్నెట్‌లో ఒక వీడియో బాగా వైరల్ అయింది. మెయిన్‌గా అరకు ఏజెన్సీ ఏరియాలో గిరిజన ప్రాంతాల్లో బల్లగరువు అనే గ్రామానికి గతంలో పవన్ కళ్యాణ్ గారు వెళ్లారు. అక్కడ ఉన్న సమస్యలన్నీ తెలుసుకొని రోడ్లేస్తానన్నారు. ఆల్రెడీ కొంతవరకు కూడా రోడ్ల పనులు పూర్తయినాయి. ఇంకా విడతల వారీగా వేస్తానని చెప్పారు. అయితే ఆ కార్యక్రమం నుంచి తిరిగి వస్తుండగా ఆయన నడుచుకుంటూ వస్తుండగా ఒక స్కూల్ బిల్డింగ్ అనేది బాగోలేదు. అక్కడ 48 మంది పిల్లలు చదువుకుంటున్నారు. వాళ్ళకి సరైన సదుపాయాలు లేవు. బిల్డింగ్ బాలేదని చెప్పి వెంటనే కూడా సొంత డబ్బులు వేచించి బిల్డింగ్ కట్టించారు. బోర్ వేయించారు. బాత్రూములు కట్టించారు. చుట్టూ కూడా ప్రహరీ గోడలు కట్టించారు. ఇలాంటివి గుప్త దానాలు ఆయన పదవిలోకి వచ్చిన తర్వాత కూడా మీకు అంతకంటే కూడా క్లియర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే విజయవాడ వరదలొచ్చినప్పుడు 6,00,00,000 రూపాయలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా ఏ రాజకీయ నాయకుడు గాని, ఏ సెలబ్రిటీ గాని, ఏ ప్రముఖ వ్యక్తి కూడా అంత విరాళం ఇవ్వలేదు. 6,00,00,000 రూపాయలు ప్రత్యేకించి కూడా 2 రాష్ట్ర ప్రభుత్వాలకే గాని మెయిన్‌గా ఎక్కడెక్కడైతే గ్రామ పంచాయతీలు ఈ వరదల వల్ల ఇబ్బంది పడ్డాయో వాటికి గాని మెయిన్‌గా 6,00,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక రకంగా చెప్పాలంటే అవి డబ్బులు అనుకుంటున్నారో, చిల్లర పెంకులు అనుకుంటున్నారో మనకు అర్థం కావట్లేదు గానీ ఆయన మంచితనం గాని, ఆయన సహాయ గుణం చూస్తుంటే రోజు రోజుకి కూడా పిచ్చెక్కిపోతుంది. యాక్చువల్లీ చాలామంది అభిమానులు కూడా ఏమనుకున్నారంటే, ఈయన ఇలా కర్ణుడిలాగా అడిగినవన్నీ కూడా పంచుకుంటూ పోతున్నాడు. రేపొద్దున్న ఎనకాల పిల్లలున్నారు. వాళ్ళ భవిష్యత్తేంటి? ఇప్పటికే కూడా ఈయనకి ఎనకాల పెద్దగా ఆస్తుపాస్తులేం లేవు. ఎక్కడ చూసినా కంపెనీ లేదు, కొన్ని షేర్స్ లేవు, లేదనంటే ఎక్కడ వాటాలు లేవు, ఏమీ లేవు. ఉండడానికి ఒక ఇల్లుంది. ఒక ఎకరమో, 2 ఎకరాలో ఏదో ఒక తోట ఉంది తప్పితే ఏమీ లేదు పవన్ కళ్యాణ్‌కి. కానీ దేశవ్యాప్తంగా కానీ గొప్ప నాయకుడు, గొప్ప హీరో అనేటట్టు ఒక పేరు తప్పితే ఎనకాల ఏమీ లేదు. ఆ పిల్లల భవిష్యత్తు ఏంటి అనేటట్టు ప్రతి ఒక్క అబ్బాయిని కూడా ఆలోచించడం జరుగుతుంది. ఏది ఏమైనా కానీ పవన్ కళ్యాణ్ గారు ఇలా దానాలు చేసుకుంటూ పోతే మాత్రం ఖచ్చితంగా కూర్చొని తింటే కొండలైనా కరుగుతాయన్నారు చూడండి. ఆ విషయం అనేది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి విషయంలో
చాలా క్షుణ్ణంగా తెలుస్తుంది. కానీ ఇక్కడ కూర్చొని తినడం కాదు. సమస్య అని వచ్చిన ప్రతి ఒక్కడికి కూడా దొరికినంత పంచుకుంటూ పోవడమే తప్పితే ఎక్కడా కూడా వెనకడుగేసే సమస్య లేదని అనిపిస్తుంది. ఏది ఏమైనా కానీ ఇటువంటి నాయకుడిని ఆంధ్రప్రదేశ్ ప్రజలే కానీ ముఖ్యంగా పిఠాపురం ప్రజలు గెలిపించి ఉప ముఖ్యమంత్రిని చేసి 5 శాఖలకు మంత్రిని చేశారు కాబట్టి వాళ్ళకి శతకోటి దండాలు పెట్టాలి. ఇంత మంచి నాయకుడిని ఎన్నుకున్నందుకు ఖచ్చితంగా వాళ్ళకి పాదాలకి నమస్కారం చేసినా తప్పులేదు. ఏది ఏమైనా సరే పిఠాపురం అభివృద్ధి జరుగుద్ది. ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా అభివృద్ధి చెందుద్ది. మెయిన్‌గా ఇలా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఏవైతే సమస్యలు ఉన్నాయని చెప్పి కొంతమంది వస్తున్నారో వాళ్ళకి ఆర్థికంగా ఎంత అంటే అంత సాయం చేస్తున్నారు. ఏది ఏమైనా సరే ఇటువంటి నాయకుడిని గతంలో ఎన్నడూ కూడా దాదాపుగా 40 ఏళ్ల రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారే గాని, లేదంటే వైఎస్ రాజశేఖర రెడ్డే గాని, జగన్మోహన్ రెడ్డి గారే గాని వీళ్ళెవ్వరూ కూడా కనీసం ఎక్కడా కూడా సొంత జోబులో డబ్బులు తీసి ఖర్చు పెట్టినట్టు నేనైతే ఎక్కడా వినలేదు. ఒకవేళ పెడితే మేబీ ఏదో అరాకొరా పెట్టుంటారు తప్పితే ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో పెట్టినట్టయితే నేనైతే ఎక్కడా చూడలేదు. ఏది ఏమైనా కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక గొప్ప మనిషి. ముందు సాటి మనిషి కష్టాన్ని తెలుసుకున్న ఒక గొప్ప మానవతా దృక్పథం ఉన్న ఒక విలువైన మనిషి. అటువంటి మనిషి మన సమాజంలో ఉండడం చాలా ముఖ్యం. ఈరోజు అటువంటి వ్యక్తే మనందరికీ కూడా ఒక నాయకుడు అయ్యాడు, ఒక లీడర్ అయ్యాడు. ఈరోజు రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచే విధంగా ఆయనైతే చాలా అహర్నిశలో కష్టపడుతున్నాడని చెప్పి చాలా బలంగా చెప్పవచ్చు. అటువంటి నాయకుడికి ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి.